సో అసలు యాక్చువల్గా వర్మ గారి డైరెక్షన్లో శివ స్టార్ట్ చేయాలన్నప్పుడు అసలు ఎలా అనిపించింది సార్? అసలు వర్మన్కి ఛాన్స్ ఇవ్వాలి అనే ఇది ఎవరిది అసలు అది? ఆర్జీవి ఫస్ట్ రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన ఫీలింగ్ ఏంటంటే ఏమి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎవరి ఫీలింగ్ అయినా అట్లాగే ఉంటుంది, తప్పే ఉంది దాంట్లో. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాడు, వాళ్ళు కూడా దే ఫెల్ట్ దట్ సేమ్ వే. తర్వాత మా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు మన దగ్గర సౌండ్ ఇంజనీర్ కృష్ణరాజు గారికి నాకు మంచి రిలేషన్షిప్ ఉండేది. అంటే ఆ రోజుల్లో సినిమాలు ఏమి ఉండేవి కాదు. హీ వాజ్ అన్ ఎంప్లాయీ యాజ్ అ సౌండ్ ఇంజనీర్ ఇన్ అన్నపూర్ణ. నేను అక్కడ ఉండేవాడిని, కాకపోతే స్టూడియో మా పర్సనల్ పార్క్ లాగా ఉండేది. 365 రోజుల్లో 100 రోజులు 125 రోజులు షూటింగ్ జరిగితే గొప్ప, మిగతా అంతా ఖాళీ. సో కూర్చుని కౌరులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. నాకు వేరే పని లేనప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని, కౌరులు చెప్తాడు. వచ్చి నా కొడుకున్నాడు, సినిమా పిచ్చాడు, ఒకసారి నేను కలుస్తాను అంటున్నాడు, కలుస్తావా, ఓ 15 నిమిషాలు కలువు అన్నాడు. సో అలాగే అన్నాను. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఆర్జీవి. ఆయన ఆర్టికులేషను, స్టోరీ ది వే, నరేషను, ఎడ తీస్తే బాగుంటుంది ఏంటి అనేది అసలు జనరల్ నాలెడ్జ్. అసలు ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ రాద్దామని వచ్చాడండి. యాక్చువల్లీ డైరెక్షన్ గురించి రాలేదు. దట్ థాట్ కేమ్ లేటర్. ఓకే, చేసే నరేషన్ బట్టి. దెన్ సురేంద్ర వాజ్ మేకింగ్ రావు గారి ఇల్లు అనుకుంటా, తరణితో ఎస్ఎస్ క్రియేషన్స్ వాళ్ళు. అవును. సో దాంట్లో 1 సంవత్సరం పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు, కానీ అసలు అసిస్టెంట్ డైరెక్టర్ పని ఏం చేయలేదు నాకు తెలిసి. వాళ్ళకి ఒక అడ్వైజరీ రోల్లోనే ఉన్నాడు. ఓకే. రాఘవేంద్రరావు గారికి తీసుకెళ్ళాను. అగ్నిపుత్రుడు తీస్తున్నాను నేను అప్పుడు. స్టోరీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అగ్నిపుత్రుడు. వినిపిస్తానికి వెళ్తే ఆయన హీ వాజంట్ ఇంప్రెస్డ్. ఇదేదో ఆర్ట్ ఫిలిము, కమ్యూనిస్ట్ స్టోరీ లాగా ఉంది అని ఫీల్ అయ్యారు ఆయన. సో ఇహ నెమ్మదిగా ఇక్కడే మొదలైందండి. వీ డిసైడెడ్ టు గో హెడ్ విత్ దెమ్. ఈ లోపల ఆ రావు గారు ఇల్లు తెస్తుంటే మాతో పరిచయాలు ఎక్కువ పెరగటం, అట్లాగే సురేంద్రతో పరిచయాలు పెరగటం, నాగార్జునతో పరిచయాలు పెరగటం. వీ డిసైడెడ్ అది ఒక రకంగా. ఇప్పుడు ఐఎమ్ నౌ 70. ఇప్పుడు 60 or 70 తీసుకోమంటే డెసిషన్, అటువంటి డెసిషన్ తీసుకో. ఎవరు ఏమి ఎక్స్పీరియన్స్ లేనాడు, రేపు ఎట్టదేస్తాడు ఏంటో చెప్తానికి అన్నీ అందరూ కథలు చెప్పొచ్చు. బట్ యాక్చువల్ మేకింగ్ ఆఫ్ అ ఫిలిం, ట్రాన్స్లేటింగ్ వాట్ యూ హ్యావ్ యాజ్ అ విజన్ ఫర్ అ ఫిలిం ఇంటూ సెల్యులార్ ఈజ్ అ 2 different థింగ్స్ అండి. దానికి స్కిల్స్ కావాలి. మరి ఎక్కడి నుంచి ఏది మీ టెస్ట్ ఏమీ లేదు కదా. ఏదో సెకండ్ యూనిట్ డైరెక్టర్గా అన్న ఉంటే అక్కడ ఎట్ట చేస్తున్నాడు ఏంటి అని ఆర్టిస్టులను అడగచ్చు, ఆ ప్రొడ్యూసర్ని అడగచ్చు, ఆ డైరెక్టర్ని అడగచ్చు. ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ ఏమీ లేదు. కాకపోతే సినిమా తీసేటప్పుడు కానీ మేము ఎప్పుడు దేనికి వెనకాడలేదు. బాగా స్మూత్గా జరిగిందండి. అండ్ చాలా ప్రొఫెషనల్గా తీశారు ఆ సినిమా. ఇప్పుడు కూడా అటు తీయాలి అంటే జూనియర్ ఆర్టిస్టులను కూడా టెస్ట్ చేయటం, ఎవరు ఏ రోల్కి పనికి వస్తారో. ప్లస్ సినిమా అంతా డైలాగ్ స్క్రిప్ట్ తీసుకుని శివనాగేశ్వరరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. అతను పాజులతో సహా డైలాగ్స్ చెప్పి టైం చేశారు. ఈ 2 గంటల 10 నిమిషాలు అంటే ఒక 2-3 నిమిషాల డిఫరెన్స్లో వచ్చింది సినిమా. సో ఇట్ వాజ్ ఏదో అప్పటికప్పుడు అనుకోవటం. కాకపోతే అసలు మేకింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఎక్కువగా ఉండేవి. ఈ రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అయినాయి అనుకోండి. బట్ ఆ రోజుల్లో డాల్బీ అట్మాస్ ఇటువంటివన్నీ లేవు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను ఎనీవే ఇన్ సెప్టెంబర్.